నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిక్కులు పడబోతున్నారా? కమ్యూనిస్టుల విషయంలో ఆవిడ చేసిన కామెంట్స్ ఇప్పుడు రివర్స్ కాబోతున్నాయా? కమ్యూనిస్టులను ఏ విధంగా ఆవిడ పిరికి పందలు అంటూ మాట్లాడుతుంది అంటూ ఆమె పైన దండయాత్ర అనేది స్టార్ట్ అయ్యింది. మరి ఆవిడ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? ఒక పార్టీ ఎంపీ వెళ్ళిపోతే ఆ రేంజ్లో కమ్యూనిస్ట్ మొత్తాన్ని పిరికి పందులోని ఎలా అంటుంది అంటూ కూడా నెగిటివ్ ట్రోల్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చెరసాని శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. ఏంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోరు జారారా, లేకపోతే కావాలనే ఆ మాట అనాలన్న ఉద్దేశంతో అన్నారా అంటే ఏం చెప్తారు? గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారికి పదవి నుంచి స్థానచలనం ఉంటుందనేది చాలాసార్లు వినపడుతూ ఉంది. ఆ పదవిలోకి శక్తికాంత్ దాస్ గారిని పెట్టేటట్టున్నారు. వీడు కూడా పాపం ఆ నాలెడ్జ్ ఆవిడ సంబంధం లేని సబ్జెక్టులు వచ్చారు. నేను డాలర్లు వాల్యూ పడితే రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కదా అని మాట్లాడేవాళ్ళు. అలాగే మహిళలు ముఖ్యంగా ఉల్లిపాయ ధర పెరిగి కన్నీళ్ళు వస్తున్నాయంటే మా కుటుంబాల్లో అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉల్లిపాయలు కోసుకోరండి. పూజారి జనరల్గా ఫ్యాక్ట్ అది. వాళ్ళు వాటర్ కాబట్టి మాకేమైంది అని మాట్లాడతాం. ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాదు, వారికి సాధ్యం అవుతుంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కమ్యూనిస్టులు మరి ఒక విధంగా పిరిగి పొందలే. ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి వాళ్ళ చేతికి వచ్చేది. ఈ అధికారం అనుభవించక అధికారులు ఉంటే ఆ పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అధికారాన్ని దూరంగా పారిపోయిన పిరిగి పొందాలన్నమాట. అధికారంతో ఉండే అవకాశాలన్నీ వదులుకున్న పిరిగి పొందాలి. అంటే దేశ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం తర్వాత ఒక విధంగా. రెండో విధంగా ఒక బిట్రాస్ అతను ఆయన మాట్లాడితే యూపీఏ మీద నిజంగా ఈ ఛార్జీలు కనుక ఉంటాయనే ఆందోళన వ్యక్తం చేసి, ఎందుకంటే బిల్లో కూడా చూశారు మీరు, మన డీలిమిటేషన్ బిల్లు పెట్టడం బయట మాట్లాడడం బిల్లో మాయలు చేశారు. ఆయన మాట్లాడితే ఈవిడ సమాధానం చెప్పేటప్పుడు ఆయన సభలో లేకపోతే వెంటనే ఆయన విమర్శిస్తారు. మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని విమర్శించారు. ఏం తెలుసండి ఆవిడకి? ఎవరో తెలుసా పిరికోళ్ళు? అమ్మా, తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది కదా, ఆ జరిగినప్పుడు ఎవరు పోరాడారు నిజాంకి ఎగనిస్ట్గా? ఎవరు ప్రాణాలు అర్పించారు? కామ్రేడ్ దొడ్డి కొమ్మరే ఎవరు? చిట్యాల ఐలమ్మ ఎవరు? రావి నారాయణ రెడ్డి ఎవరు? చండ్ర రాజేశ్వర ఎవరు? పుచ్చలపల్లి సుందరి ఎవరు? బొమ్మగాని ధర్మభక్షం గారు ఎవరు? పోరాడారు, ప్రాణాలు అర్పించారు, జైళ్లలో మగ్గారు, జైళ్లలో హింసలకు గురయ్యారు, కొరడా దెబ్బలకు గురయ్యారు. వీళ్ళు పిరికి పందలా? నిజాం ఎనహమాల జేరి దొంగ జపాలు చేసుకుంటా చేరి నిజాం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారంలో రావడానికి దొడ్డిదారిని ప్రశ్నిస్తున్న పెద్దలు గెద్దలు వీళ్ళు పిరికాళ్ళ, ఆయన పిరికాళ్ళ? ఇంకో విషయం, మీరు చెప్పినట్టు భగత్ సింగ్ వీళ్ళు చెప్పినట్టు పిరికాడు. ఆయన ఉరిశిక్ష వద్దన్నాడు కదా, వద్దన్నాడు. నాణ్యానికి ఒప్పగైపుని చూస్తే దిక్కుమాలిన హక్కుపక్షులకు అలా కనపడద్ది. ఆయన లెఫ్టిస్టు. ఆయన ఏమన్నాడంటే, వీళ్ళ సావర్కర్ వినాయక్ దామోదర్ సావర్కర్ గారు వీళ్ళు చెప్పినట్టు పిటిషన్ వెనక క్షమాభిక్ష ఇవ్వండి, క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి 7 క్షమాభిక్షలకు అప్లికేషన్లు పెట్టి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు కరిగేంత వరకు ఆ చుట్టూ తిరిగి క్షమాభిక్ష పెట్టించుకుని, నేను విధేయంగా లాయల్ ఒబీడియంట్ సర్వెంట్గా పనిచేస్తాను, సేవకుడి కింద బ్రిటిష్ వాళ్ళకి పనిచేస్తాను రాసుకుని పెన్షన్లు తీసుకునే బ్యాచ్లో లేరండి. భగత్ సింగ్ ఏమన్నాడంటే, నాకు ఉరిశిక్ష వద్దు, నేను ఇప్పుడు యుద్ధం చేశానన్నదే బ్రిటిష్ ప్రభుత్వం నా దేశం కోసం, ఒక యుద్ధంలో చనిపోయినట్టు నన్ను తుపాకీ గుంటుతో కాల్చి చంపండి అని కోరాడు. అది పిరికితనమా అండి? ఒక రోబస్ట్, ఒక చేగువేరా వీళ్ళు పిరికి వాళ్ళ కార్మిక సంఘాల కోసం ప్రాణం పోరాడి కార్మికులు మనకి 8 గంటల పని చట్టం కోసం
లేదా కార్మికుల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు పిరికాళ్ళ, లేకపోతే క్షమాభిక్షల కోసం అప్లికేషన్ పెట్టుకుని ఒబీడియంట్ సర్వెంట్ కొన్నాళ్ళు పిరికారా? క్లారిటీ ఉండాలి దీంట్లో. ఇంకా కూడా ఉంది. వాళ్ళు పిరికాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అండుకో మిగతా వాళ్ళందరూ క్విట్ ఇండియా ఉద్యమం ముందే మాకు ఈ మంత్రివర్గం మంత్రులు ఉండేయండి ప్రెసిడెన్సీలో, అక్కర్లేదండి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ మీ పూర్వీకులు పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ మహమ్మద్ అలీ జిన్నా అని ఉన్నాడు, ఒక మత కౌరుని నిండిన వ్యక్తి అని పేరు ఆయనకి. అంటే ముందు బాగానే ఉండేవాడు, హిందూ ముస్లిం తర్వాత మారిపోయాడు. అతను ముస్లిం లీగ్ పార్టీతో కలిపి అలయబలయ చేసుకుని పదవుల్లో అనేక ప్రెసిడెన్సీలో ప్రధానమంత్రి అనేక ప్రెసిడెన్సీల్లో ముస్లిం లీగ్తో కలిపి మీరు పదవులు పంచుకునే అధికారంలో చెలాయించింది మీరు. ఆ రోజుల్లో క్విట్ ఇండియా మూవ్మెంట్ వస్తే పిట్టలను కాల్చినట్టు కాల్ చేస్తే ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి అండగా ఉంది మీరు కాదా? 99% జనాలకు తెలియదండి ఇది. సంజయ్ గారు నేను చెప్తున్నాను ఈ విషయం. అదేంటి మా పార్టీ వాళ్ళు ఏంటి ముస్లిం లీగ్ గాడితో కలవటం ఏంటి, జిన్నా గాడితో పట్టి ఆడితో ప్రభుత్వం చేరి మేము స్వాతంత్రం మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, తెలీదు. ఇది చరిత్ర, భారతదేశ చరిత్ర రాసిన వాళ్ళు కమ్యూనిస్టులా కాంగ్రెస్ వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళ వేరే సంగతి. ఇది కూడా చరిత్ర రాయలేదు పూర్తిగా. వీళ్ళు చేసిన దుర్మార్గం చెప్పలేదు. భారతదేశాన్ని మతపరంగా రెండుగా విభజించాలని ఒక చట్టసభలో తీర్మానం చేస్తే దాంట్లో అధికార పక్షంలో ఉన్నాడు. వీళ్ళు నాటకం చేయొచ్చు, ఆ టైంకి బయటికి వెళ్ళి వాకౌట్ చేసుకుని నాటకం. ఏ చట్టసభలో జరిగింది మొట్టమొదటి తీర్మానం? చట్టసభలో. వారి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు వీళ్ళు. 99.9% మంది తెలియదండి దేనికి పిరికోళ్ళు. అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని పిరికాడు అంటారు ఎవరన్నా? సుభాష్ చంద్రబోస్ని ఈ బ్రిటిష్ వాళ్ళు అండతో సాగే ప్రభుత్వం అన్నారు. బ్రిటిష్ వాళ్ళు 50 టీములు పెట్టారని వెంటాడి చంపడానికి భయపడిపోయారు. ఆడు దమ్మున్నాడు. పిరికోళ్ళు వాళ్ళు కాదండి. పిరికోళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెనకమాలు చేరి ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాల్లో ఉంటే ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ని, ఆ రోజు నెహ్రూ గారిని, గాంధీ గారిని వందలాది వేలాది మందిని జైలు పాలు చేసి ఇంట్లో ఏది హింసలకు గురి చేస్తూ ఉంటే కస్తూర్బా గాంధీ గారు జైల్లోనే చనిపోయారు. చాలామంది తెలియదండి. కస్తూర్బా గాంధీ గారు డైడ్ ఇన్ బ్రిటిష్ వారి నిర్బంధంలో క్విట్ ఇండియా మూమెంట్లో చనిపోయింది ఆవిడ. పిరికోరు. వాళ్ళ అరుణ ఆసఫ్ అలీ వీళ్ళందరూ పిరికోళ్ళ. ఒకటి కమ్యూనిస్టులు ఒకటి ఏంటంటే వాళ్ళ మూర్ఖత్వం ఉంది అని డెఫినెట్గా నేను కూడా కొన్ని విషయాలు వినరండి. వాళ్ళు అర్థంగా దూసుకుపోతారు వాళ్ళు. అది తిట్టండి. వాళ్ళ విధానాల్లో వ్యతిరేకత, ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలనేది కొంతమంది కమ్యూనిస్టులు డెఫినెట్గా నేను విమర్శిస్తున్నా. వాళ్ళ విధానాలకు అదే వామపక్ష విప్లయోధులు చేసే భౌతిక హింసకి 100% వ్యతిరేకం నేను. అబ్సల్యూట్ నాన్సెన్స్ అంటాను అది. కానీ వాళ్ళు పిరికోళ్ళు ఏంటండి? వాళ్ళు కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టులు వీళ్ళు ఉన్నారు. సిపిఐ ఎమ్మెల్యేలు కూడా కమ్యూనిస్టులే. అవును, ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులు పిరికోళ్ళు. మీరు మాత్రం ధైర్యవంతులు, యోధాని ఓదాని గ్రేసులు. ఏది వీటిలో కామెంట్లో పెట్టుకుని బూతులు తిట్టుకుంటారు కదా, వీళ్ళు ఓదులు అని చెప్పి వీళ్ళు యోధులు. సంస్కారం లేని వాళ్ళు యోధులా? యోధుడికి సంస్కారం ఉంటుంది. సంస్కారం లేమున్నాళ్ళు మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని పదవుల్లో కాపాడుకుని క్రోనీ క్యాపిటలిస్టుల కింద వాళ్ళకి లాభం చేస్తే దేశాన్ని అమ్మేవాళ్ళు యోధులా, పిరికి వాళ్ళ? నాకు అర్థం కావట్లేదండి. ఎవరు 114 సార్లు మినిమం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినవాడు మౌనముని పిరికోడు. మీడియాను చూస్తే దేశ విశేషాల్లో పారిపోయేవాడు 56 ఇంచుల చెస్ట్ గలవాడు అని ఎలా మాట్లాడతారండి? నేను చెప్పిన దాంట్లో తప్పుంటే చెప్పండి, నేను విధానాలను వ్యతిరేకిద్దాం. దో ఐ డిఫర్ విత్ వామపక్ష ఎక్స్ట్రీమ్ లెఫ్టిజాన్ని అవుట్ రైట్గా ఖండిస్తాను నేను. చాలామంది చాలా నో సెకండ్ థాట్ ఇన్ దట్. కానీ వాళ్ళందరూ దేశద్రోహులా ఎలా అవుతారు అని అడుగుతున్నానండి. అలాగే మామూలు మిగతా లెఫ్టిస్టులు ఉన్నారు. సిపిఎం, సిపిఐ, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్యాక్, వీళ్ళందరూ లెఫ్టిస్టులు అనేక పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ పిరికోళ్ళ కింద భావిస్తున్నారు మీరు. పిరికోళ్ళు కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టి
దాని మీద పదవుల్లో కురుగుతా ఈ దేశాన్ని తాకట్టు పెడతా క్రౌడీ క్యాపిటలిస్టులకి దాని మత ప్రకారం రెచ్చగొట్టే వాళ్ళని పిరికోళ్ళు అంటారు. ఇవాళ కూడా ఈ దేశంలో తాడిది పీడిది ప్రజానీకం తరపున నిలబడే పార్టీలో ముందుండేది వామపక్ష పార్టీలు. మీరు విమర్శించండి వాళ్ళ విధానాలు, నో ప్రాబ్లం ఎట్ ఆల్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హెర్. షీ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ ద కమ్యూనిస్ట్. ఓకే, ఎస్ ఐ ఆల్సో డూ క్రిటిసైజ్ దెమ్. ఎందుకని? వాళ్ళ విధానాలు నచ్చవు కొన్ని నాకు. అది డిఫరెంట్. టోటల్లీ కవర్డ్ ప్రపంచ చరిత్రలో జరిగిన ఉద్యమాన్ని చెగువేరా దేనికి ఉద్యమం చేశాడండి? ఏ దేశంలో పుట్టాడు, ఎక్కడ ఆఫ్రికా వెళ్ళాడు, ఏ ఖండంలో చనిపోయాడు, ఎక్కడ క్యూబా ఉంది, ఎక్కడ దక్షిణ అమెరికాలోని బొలివియా ఉంది, ఎక్కడ ఆఫ్రికా ఖండంలో వెళ్ళి అక్కడ హక్కుల కోసం పోరాడాడు. అతను మంత్రిగా ఇండియా వచ్చాడు. ఇండియాలో ప్రెసిడెంట్స్ గురించి దాని గురించి ఇండియా తిరిగాడు. అక్కడ మినిస్టర్గా ఉండి ఒక దేశానికి మంత్రిగా ఉన్నాడు. మంత్రి పదవి వదులుకెళ్ళి వెళ్ళిపోయి ఆ క్యాపిటలిస్ట్ సామ్రాజ్యవాద దురహంకార శక్తులు అంటారు వాళ్ళు. ఎందుకంటే అమెరికా చేస్తుంది అది. అమెరికా తన స్వతంత్రాన్ని కాపాడుకుంటే తప్పు లేదు. ఇవాళ వెనిజులా చేసిందని ఏమంటారు? సామ్రాజ్యవాదం కాదు, కుట్ర కాదా? ఆయిల్ కోసం దుర్మార్గం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని, ఎస్ అమెరికాలో ప్రజాస్వామ్యం వర్దిల్తుంది, నో సెకండ్ అంటారు. క్యాపిటలిస్ట్ యుద్ధం వర్దిల్తుంది. మీరు మాత్రం వాళ్ళని ఏమనలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా పారిపోయిన వాళ్ళు పిరికోళ్ళు, పార్లమెంట్లో హామీ ఇచ్చి పారిపోయిన వాళ్ళు పిరికోళ్ళు కాదు, మోసగాళ్ళు. అది మాట్లాడండి. మా 10 నుంచి 15 లక్షల మంది యువతకి హక్కులు లేకుండా, ఇండస్ట్రీలు అవ్వకుండా మీ గుజరాతీ మార్వాడి వ్యాపారులు నేనంటాను, నేను అన్నగానే మిగతా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుతూ ఇక్కడ ఫేస్ చేయలేని వాళ్ళు పిరికోళ్ళు. మీడియా మొత్తం కంట్రోల్లో పెట్టుకుని కనీసం బయటకు రాకుండా కూడా మా వాళ్ళంటి వాళ్ళ వయసుని ఆపేసిన వాళ్ళు పిరికోళ్ళు. కమిషన్లు పిరికోళ్ళు ఏంటి? వాళ్ళు తిక్కుంటే తిక్కిష్టలను పెట్టండి, కానీ పిరికోళ్ళు నేను కాదంటలేదు. యూ కెన్ క్రిటిసైజ్, కానీ తప్పండి. అందరినీ టోటలీ కమ్యూనిస్ట్ ప్రపంచంలో జరిగిన కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎక్కడ బయలుదేరారు? వాజ్పేయి గారు అంటే మీకు ఇష్టం లేదనుకుంటా. మీకు గురువు దైవం అన్నీ కూడా ఆదాని లేదా మోడీ గారో ఎవరు అయి ఉంటారో నాకు తెలియదు. అందు వాజ్పేయి గారు ఏ పార్టీ నుంచి వచ్చి ఏ లెఫ్టిస్ట్ ఏఎస్ఎఫ్లో ఉండేవాడు ఆయన. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏఎస్ఎఫ్, మీ కేంద్ర మంత్రి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వరం గారు, ఆయన కూడా లెఫ్టిస్ట్ దాంట్లో ఉన్నారు. ఇంకెంతమంది పేర్లు చెప్పాలి? వాళ్ళు అయిపోండొచ్చు ఒకప్పుడు. అందుకని వాళ్ళ కొన్ని అన్నిటి తప్పుదారి పెట్టినట్టు, కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. మీరు వారు ఆ వాదన తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. అంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావజాలము, ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాలము అనేది రెండు వేరు ఉన్నాయి కదా. ఆ కోణంలో ఏమన్నా ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకోవడానికి లేదా? ఆయన ఆవిడ చెప్పొచ్చు ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమంలో మార్పులు వచ్చినాయి అని చెప్పొచ్చు, కానీ ఆవిడ టోటలీ కవర్డ్స్ అనే పదం అనేది, కమ్యూనిస్టులు అనే పదం వాడారు. వ్యక్తిని విమర్శిస్తే వేరు. ఓకే, సావర్కర్ గారు యోధుడు, భగత్ సింగ్ పిరికోడు అనమాట వీళ్ళ దృష్టిలో. ఓకే, ఇది వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు కమ్యూనిస్టులు? మరి తను చేసిన ఈ స్టేట్మెంట్ని కమ్యూనిస్ట్ స్ట్రాంగ్గా అబ్జెక్షన్ చేయొచ్చు, చూద్దాం. కానీ వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకుంటారు. నోట్లుగా మన వాదన మనం వినిపించాలి. ఓకే, కమ్యూనిస్టులు విమర్శించవద్దు నేను ఎందుకంటాను. వాళ్ళ పాలన చాలా తప్పులు చేశారు. ఓకే, వాళ్ళు ప్రతిపక్షంలో కూడా తప్పులు చేశారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లేదా ఉత్తర భారతీయ జనతా పార్టీలేగా అంత దుర్మార్గం లేదు. వాళ్ళే లేకపోతే పీడిత ప్రజల తరఫున ఎవరు నిలబడతారండి? చట్టాల్లో కొన్ని వ్యతిరేకించిన మనం అనుకుంటాం, ఇవాళ వరకు అంత నిలబడుతుందంటే తాడిది పీడిత ప్రజల పక్కన వాళ్ళే ముందుకు వచ్చి ఉద్యమం చేస్తారు. అప్పుడు ఫైట్ని తీసుకొచ్చిన స్పిరిట్ అక్కడి నుంచి వెళ్ళే కదా. డెఫినెట్గా అండి అందరూ, కానీ తప్పుదారి పట్టవచ్చు కొన్ని చోట్ల మనం ఏం చేస్తాం వల్ల అదే డిఫరెంట్ ఇష్యూ. ఓకే, చూద్దాం మరి ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది, ఎలాంటి మాటల తూటాలు దాడులు జరుగుతాయి అనేది చాలా స్పష్టమైన వివరణ. ఎక్కడ కమ్యూనిస్ట్ భావజాలంలో ఎవరెవరు పుట్టుకొచ్చారు, ఏమేం చేశారు అన్న ఆ మంచి వివరణతోటి ఒక కూల్ సమాధానం చెప్పడము చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.